Hello everyone, this is Chetan Bharadwaj. Congratulations to Volga Videos for reaching 18 million subscribers. Please do subscribe, share and like. బిఫోర్ RX100 మీరు చేసిన ఏమున్నాయి ప్రాజెక్ట్స్ అంటే మీరు ఎవరి దగ్గర వర్క్ నేర్చుకున్నారా ఎవరి దగ్గర వర్క్ స్పెసిఫిక్ గా నేర్చుకునేదేం లేదు ఇన్ఫాక్ట్ నేను మ్యూజిక్ అనేది కూడా అది వెరీ మచ్ నాది ఒక వేగ్ జర్నీ మ్యూజిక్ సీరియస్ జర్నీ కాదు నాది ఓకే ఐఎమ్ హ్యావింగ్ సమ్ అదర్ ఇంట్రెస్ట్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా ఉన్నాయి అవి అదే డిఓపి అంటే అది కదా ప్లాట్‌ఫామ్ లో నేను గీతంస్ లో చదువుతున్నప్పుడు ఫెస్ట్ అవుతూ ఉంటాయి కదా వాటికి నేనే ఒక ఐడియా పెట్టుకుని డైరెక్ట్ చేసుకుని కెమెరా పెట్టుకుని మ్యూజిక్ ఏదో చేసి అప్పటికి మ్యూజిక్ అవసరం కదా అని అసలు మ్యూజిక్ అనేది ఏంటి అన్న పాయింట్ నేను అప్పుడు తెలుసుకుని దానికోసం ఏదో ట్రై చేసిన అటెంప్ట్ ఇన్ఫాక్ట్ అందులో నా ఇంకా మచ్ బెటర్ గా విజువల్ ప్రెజెంటేషన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది మచ్ మోర్ దెన్ అంటే క్రిటికల్ అబ్జర్వింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడియో కన్నా కాదు ఇప్పుడు నిజంగానే ఒక ప్రొడ్యూసర్ వచ్చి నేను నీతో సినిమా మీరు డైరెక్ట్ చేస్తే నేను సినిమా ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నాను అంటే ఎలాంటి ఒక కథతో మీరు వస్తారు అంటే వాట్ టైప్ ఆఫ్ జస్ట్ హ్యావ్ ఏ థాట్ ఎలాంటి ఒక కథ అంటే లేదు నేను జస్ట్ థాట్ లో అంటున్నా ఎలాంటి ఒక కథతో వస్తారు మీరు యాజ్ ఎ డైరెక్టర్ గా అయితే అది దట్స్ వాట్ ఐ వాంట్ టు నో ఎలాంటి కథ అంటే మేబీ ఆడియన్స్ కి తెలిసిన స్టోరీ కాకుండా ఆడియన్స్ కి తెలియని స్టోరీ చూపించాలి ఒక అదే లవ్ న్యాచురల్ రామ్ కామా లేదంటే సైంటిఫిక్ ఫిక్షన్ బేస్డ్ ఇష్టం యాక్చువల్లీ మీకు నచ్చిన సైన్స్ ఫిక్షన్ లో మీకు నచ్చిన సినిమా ఏంటి ఇప్పుడు దాకా చాలా ఉన్నాయండి ఒకటి చెప్పండి ఇప్పుడు మార్వెల్ వాళ్ళు హ్యాండిల్ చేసిన ప్రతి ఎలిమెంట్ ఇష్టమే నాకు ఇన్ఫాక్ట్ నేను మ్యూజికల్ పర్స్పెక్టివ్ తో కూడా నేను ఆలోచించే డ్రైవ్ ఉండొచ్చు మేబీ సో మ్యూజిక్ కూడా ఏంటంటే ఇప్పుడు మీరు బాధపడుతున్నారు అనుకోండి బాధ పడుతున్న మ్యూజిక్ నేను చేయాలనుకోండి మీ రీజన్ స్పెసిఫిక్ గా నేను మ్యూజిక్ చేయాలి ఇప్పుడు మీరు ఆఫ్రికాలో పుట్టి పెరిగారు మీరు బాధపడుతున్నారు ఇప్పుడు నేను స్ట్రింగ్ గ్రూప్ వేరేగా హ్యాండిల్ చేయాలి అక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి అదే ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ ట్రై చేశాను అనుకోండి అది ఎక్స్పెరిమెంటల్ అవుతుంది వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండ్ నా దృష్టిలో మ్యూజిక్ బ్యాడ్ మ్యూజిక్ అనేది ఎక్కడ ఉండదు జనాలకి ఎవరికి నచ్చకపోయినా చేసేవాడికి నచ్చితే అది సక్సెస్ ఉంది చేసేవాడికి కూడా అంటే ఫస్ట్ ఆడియన్స్ లాస్ట్ ఆడియన్స్ ఆ చేసిన వాడు అయ్యిండి ఉంటే అది కూడా నేను కాంట్రడిక్ట్ చేస్తా బట్ జనరల్ గా అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఎలా ఆలోచిస్తాను నేను చేసిన వరకే నాకు నచ్చదు బట్ స్టిల్ నేను చేసిన వర్క్ ఎగ్జైట్మెంట్ ఉందా అని చూస్తా ఇది చాలా మల్టిపుల్ సబ్సెట్స్ ఉంటాయండి నా కైండ్ ఆఫ్ కంపోజింగ్ ప్రాసెస్ లో నా వర్క్ నేను ఇష్టపడి చేయను ఓకే పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు తెలుసా మీరు ఇష్టపడి చేయను అంటున్నారు అండ్ ఇంకోటి ఇందాక మాటల్లో మీ వర్క్ మీరు మళ్ళీ చూసుకోరా ఇంకోసారి ఏదో అన్నారు ఇష్టపడే చేయనప్పుడు ఇంకా చూడడం మళ్ళీ నేను చూస్తాను కదా అది ఇంకా చూడండి కదా ఈ రోజు నేను చేసిన అటెంప్ట్ రేపు ఎల్లుండి లోపల కంప్లీట్ అయిపోతే అది నా అదృష్టం వాళ్ళ అదృష్టం అందరి అదృష్టం కాదు అసలు ఎక్కువ రోజులు తీసుకుని కంపోజ్ చేసిన సాంగ్ ఏమన్నా 1-2 days లో మాక్సిమం కంపోజిషన్స్ అండి అంతే ఎక్కువ వారం రోజులు తీసుకున్న పాట ఏదన్నా ఉందా ఇప్పుడు ప్రోగ్రామింగ్ అండ్ దాన్ని హౌ వీఆర్ ట్రీటింగ్ దట్ పర్టికులర్ కంపోజిషన్ అనేది టైం పడుతుంది ఎందుకంటే వేరియస్ టెక్నీషియన్స్ ఆన్ కొలాబరేషన్ అవసరం అది నేను ఒక్కనే హ్యాండిల్ చేయలేకపోవచ్చు లైవ్ ఇన్స్ట్రుమెంట్ సెషన్ ప్లేయర్స్ అవసరం అండ్ సింగర్స్ అవసరం కోరస్ అవసరం ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కదా వాళ్ళతో కొలాబరేటివ్ ప్రాసెస్ లో వచ్చే డిలే తప్ప డిలే కాదు టైం పట్టేది తప్ప కంపోజిషన్ మోస్ట్ కేసెస్ లో ఒక 10 minutes 15 minutes కొన్ని ర్యాండమ్ కంపోజిషన్స్ ఉన్నాయి అలా వచ్చిన ర్యాండమ్ కంపోజిషన్ ఒక పాట చెప్పండి రంబా రంబా సాంగ్ ఒకటి మహాసముద్రంలో ఉంది అది అటెస్ట్ స్ట్రెచ్ అయింది సాంగ్ అండ్ అదిరే హృదయం అటెస్ట్ స్ట్రెచ్ అయింది సూపర్ సరే ఇందాక డైరెక్టర్స్ గురించి చెప్పారు కదా మీకు మంచి ర్యాప్ ఉన్న డైరెక్టర్స్ మీ హీరోస్ లో ఎవరితో మంచి ర్యాప్ ఉంది హీరోస్ తో మాక్సిమం ఉండదండి ఎందుకంటే వాళ్ళ వర్క్ ని వాళ్ళు అప్రిషియేట్ చేస్తే నేను కూడా థ్యాంక్స్ అని చెప్పడం తప్ప అలా కిరణ్ గారు ఇన్ఫాక్ట్ కొంతమంది డైరెక్టర్ ఇప్పుడు నాని గారిని అవ్వచ్చు లేకపోతే కొంతమంది కపుల్ ఆఫ్ డైరెక్టర్స్ ని మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర తన దగ్గర చేతన్ భరద్వాజ్ దగ్గర వెళ్ళి ఒకసారి స్టోరీ చెప్పండి అతనైతే బాగుంటుందని అతను ఇనిషియేట్ చేయడం అది ఇంకొక హెల్ప్ సో ఈ కే ర్యాంప్ అయితే ఓన్లీ కిరణ్ గారి ఇనిషియేషన్ అది కూడా తెలియదు ఎప్పుడు అనుకోలేదు డైరెక్టర్ కి ఇష్టమే కిరణ్ గారికి ఇష్టమే పాయింట్ ఆఫ్ వ్యూ తెలియదు అంత డిగ్రీ ఎలా చేస్తాను ఎందుకు డీటెయిలింగ్ అవసరం అనుకుని నేను అడగను కిరణ్ గారికి కన్సర్న్ ఉంది ఒకవేళ మ్యూజిక్ కంపోజర్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తే అతను కూడా ఒక డైరెక్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటారు కదా ఇలాంటి ట్రీట్మెంట్ ఈ సినిమాకి ఇలా ఇతను హ్యాండిల్ చేస్తారా ఇక్కడ ఇందా ఫస్ట్ ఒకటి అన్నాను చేస్తారా పర్స్పెక్టివ్ హౌ వీఆర్ థింకింగ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎంత వర్సటైల్ గా చేస్తాడనేది
ఆ పర్టికులర్ ఎందుకంటే డైరెక్టర్ అనే వ్యక్తి నేను నమ్మేది ఏంటంటే హౌ హీస్ ఎక్స్ప్లోరింగ్ ద క్రాఫ్ట్స్ మచ్ మోర్ దెన్ హౌ హీస్ ట్రీటింగ్ హీ స్టోరీ కాకుండా స్టోరీ ఎలాగో ట్రీట్ చేయాలి, అది ప్రైమరీ ప్రీ రిక్వెస్ట్ థింగ్. దాంతోపాటు ఈ స్టోరీని నేను ప్రెడిక్టబుల్ జోన్లో ఈ మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళాలనుకోవడం ఒకే అప్రోచ్. ఏది ఫెయిల్యూర్ కాదు, ఎండ్ ఆఫ్ ది డే దట్ ఈస్ హిస్ పర్స్పెక్టివ్. అది వర్కౌట్ అయిన మూమెంట్స్ ఉంటాయి మోస్ట్ కేసెస్లో. కానీ ఇప్పుడు నేను తీసిన సబ్జెక్ట్ని తేడాగా ఉన్న కంపోజర్ ఎలా హ్యాండిల్ చేస్తాడు, ప్రొవైడెడ్ ఆ కంపోజర్ అనే వ్యక్తి వర్సటైల్గా ట్రై చేస్తున్నాడు లేదా పాస్ట్ మూవీస్ చూడాలి. అవును, ఇప్పుడు హరోంహర నా దగ్గరికి జ్ఞానసాగర్ గారు నాకు చాలా ఇందాక టాపిక్ లో మీరు క్లోజ్నెస్ అన్న పాయింట్ అన్నారు. జ్ఞానసాగర్ గారు లిటరల్లీ అసలు నన్ను హై లెవెల్ బిలీవింగ్ ఫ్యాక్టర్, ఇంకా కోర్ హై లెవెల్. ఇంకా లిటరలీ స్కోర్ చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ అయ్యాక కూడా అతను చూడలేదు ఇంకా స్కోర్. సెకండ్ హాఫ్ లాస్ట్ రౌండ్ ఫస్ట్ హాఫ్ చూసారు. అదే ట్రస్ట్ ఫ్యాక్టర్. హౌ వీఆర్ ట్రస్టింగ్ ఎ టెక్నీషియన్. దానికన్నా ముందు స్టెప్ ఏంటంటే హౌ వీఆర్ అనలైజింగ్ ఎ టెక్నీషియన్. ఇఫ్ హీ స్ట్రాంగ్ ఇన్ దట్ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఇన్ అనలైజింగ్ ఎ టెక్నీషియన్, ఎండ్ ఆఫ్ ది డే అందరూ ఎందుకంటే కష్టపడతాం ఆనందంగా ఉండడానికి, టెన్షన్ పడుతూ ఉండడానికి సినిమాలు తీయడం ఎందుకు, తీయగలరు ఆనందంగా ఉండాలి. వెన్ వీఆర్ ఎంజాయింగ్ అవర్ వర్క్ అది చాలు. తలనొప్పులు తెచ్చుకోవాలంటే 1,00,000 ఉంటాయి. ఇప్పుడు నాకు ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ చూడంగానే ఇక్కడ ఏదో గీతలు కనపడ్డాయి, ఇప్పుడు బాధపడుతూ కూర్చుంటే అవ్వదు. అలా ప్రతి సెక్షన్ లో, ప్రతి లైఫ్ లో, ప్రతి మనిషికి ప్రతి సెకండ్ దరిద్రమే ఉంటుంది, ప్రొవైడెడ్ ఇఫ్ హీస్ లుకింగ్ ఇన్ టు దట్ పర్స్పెక్టివ్. ఆ పర్స్పెక్టివ్ లో చూస్తే మాత్రం. ఇప్పుడు మనం వర్క్ టెక్నీషియన్స్ కి వెళ్తే ఉన్నారనుకోండి, హౌ వీఆర్ గివింగ్ ద ఫ్రీడమ్, హౌ వీఆర్ ఫ్రీడమ్ ఇచ్చే ముందు వెన్ వీఆర్ ఆన్ బోర్డింగ్ ఏ పర్టికులర్ టెక్నీషియన్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళని అనలైజ్ చేయగలగాలి. దట్ ఈస్ ద మెయిన్ ప్రైమరీ టాస్క్, వన్ ఆఫ్ ద ప్రైమరీ టాస్క్స్ ఆఫ్ ద డైరెక్టర్. ఓకే, అండ్ మీ ఫస్ట్ పే చెక్ ఎంత? నాకు గుర్తే లేదు. నాకు అయ్యో నిన్న ఏం జరిగింది నాకు ఈరోజు గుర్తుంది. ఎందుకంటే నన్ను వదిలేస్తే అసలు మ్యూజిక్ కూడా చేయను ఒక్కోసారి. నాదావు నేను వేరే ప్రపంచంలో బతుకుతుంటా. ఏంటి ఆ ప్రపంచం? 1,00,000 ఉంటాయి నాకు. మీరు అసలు విన్నా కూడా అసలు మ్యూజిక్ నుండి అటువైపు కాన్సన్ట్రేషన్ అవుతుంది. అలా ఎలా వెళ్ళిపోయారని చెప్పని అనుకోలేము.